స్వామివారు భక్తులకి ఎవరెవరికి ఏమేమి అనుగ్రహం చేస్తారో మనకు తెలియదు. ఒక్కొక్క భక్తుడికి స్వామివారు ఏదో విధంగా అనుగ్రహం చేసి ఉంటారు. ప్రతి భక్తుడి దగ్గర ఒక కథ ఉంటుంది, స్వామివారు తనకి ఇది చేశారని. ఇప్పుడు కొండ మీద 70,000 మంది భక్తులు ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని పలకరిస్తే 70,000 కథలు దొరుకుతాయి మీకు. కాబట్టి తిరుమలకు వచ్చి వట్టి చేతులతో వెళ్ళిన వారు ఎవరు లేరు. స్వామివారు అనుగ్రహం ప్రతి వారికి ఇస్తూనే ఉంటారు. స్వామివారి స్వయంగా స్వామివారి మాటల్లో చెప్పాలంటే బ్రహ్మాది దేవతలకు ఒక వాక్కు ప్రదానం చేస్తారు. నేను ఈ శ్వేతవరాహ కల్పం చివరి వరకు సాక్షాత్ వైకుంఠంలో ఎలా ఉంటానో అదే వైభవంతో ఈ వెంకటాచల పర్వతాల్లో వెలిసి ఉంటాను. ఇక్కడ ఒక భ్రమను కల్పిస్తాను. ఆ భ్రమను చూసి భక్తులందరూ ఇదే భగవంతుడు అనుకొని అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు. వాళ్ళకి ఆ కోరికలను నేను అనుగ్రహించి వాళ్ళని పంపించేస్తూ ఉంటాను. వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరికలతో వస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ తీర్చి పంపిస్తూ ఉంటాను. ఏ కోటిలో 10 కోట్లలో ఒక్కడు వస్తాడు. వాడు ఆ భక్తుడు నాకు నువ్వే కావాలి అంటాడు. అటువంటి భక్తుడిని నేను చేరదీసి నా పాదాల దగ్గర ఉంచుకొని జీవితాంతం కాపాడి చివరికి నాలోకి నేను ఐక్యం చేసుకుంటాను. ఆ భక్తుడు ఒక్కడే ఆ భ్రమను వీడి నేను వైకుంఠంలో ఎలా ఉంటానో ఆ దర్శనం చేసుకోగలడు నా అనుగ్రహం వల్ల. కాబట్టి అటువంటి భక్తుడు ఎప్పుడో యుగానికి ఒక్కడు వస్తున్నాడు అని స్వామివారి మాటలతోనే చెప్పింది. కాబట్టి భక్తులు తమ కోరికలు తీరగానే స్వామివారికి ఒక కృతజ్ఞత చెప్పే విధంగా వాళ్ళకి తోచిన కానుకలు కానీ, వాళ్ళు వేడుకున్న విధంగా కానీ, మొక్కుకున్న విధంగా కానీ ఏదో విధంగా స్వామివారికి కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది భక్తుల కోరికలు తీరుతూ ఉంది కాబట్టి ఎక్కువ కానుకలు వస్తూ ఉంటాయి స్వామివారికి. గురూజీ, యాక్చువల్లీ ప్రపంచంలో ఇన్ని ఆలయాలున్నా శ్రీ వెంకటేశ్వర ఆలయానికి మాత్రమే ఎందుకు ఆ ధనిక ఆలయంగా పేరు వచ్చింది అని అంటే ఏం చెప్తారు? అదే స్వామివారికి భక్తులు ఎక్కువ. ప్రపంచంలో చాలా ఆలయాలు ఉన్నాయి కదా స్వామి, అన్నిటికీ కూడా అలా రావచ్చు. వాళ్ళ కోరికలు తీరాలి కదా. అచ్చా. సో అత్యధిక ఇక్కడ తీరినట్టుగా ఎక్కడ తీరదు కదా. వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారంటారు. ఇక్కడ కోరికలు తీరినట్టు ఇంకా ఏ క్షేత్రంలోనూ తీరదు. అందువల్ల స్వామివారి కానుకలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అదే కారణం, ఇంకేం కారణం లేదు. స్వామివారికి వెంకటాద్రి అని, నీలాద్రి అని, అంజనాద్రి అని ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇలా ఎందుకు అండ్ ఎన్ని పేర్లు ఉన్నాయి దాని గురించి కొద్దిగా. అది స్వామివారు అనుగ్రహించిన భక్తుల యొక్క పేర్లతో ఆయా పర్వతాలు వెలిసి ఉంటాయి. అంజనాదేవిని అనుగ్రహించినందువల్ల అంజనాద్రి అని, గరుత్మంతుడు ఆదిశేషుడు ఇద్దరు వైకుంఠం నుంచి ఆ క్రీడా పర్వతాన్ని ఇక్కడ తీసుకొచ్చిన దానివల్ల గరుడాద్రి అని, శేషాద్రి అని, నీలుడనే వానరుడు తపస్సు చేసి మోక్షం పొందినందువల్ల నీలాద్రి అని, వృషభాసురుడిని సంహరించిన దానివల్ల అతని కోరిక మీద ఆ కొండకు వృషభాద్రి అని, దేవతలందరూ నివసించడం వల్ల వృషాద్రి అని, ఇలా రకరకాల పేర్లు. ఇవే కాకుండా ఈ 7 పేర్లే కాకుండా తిరుమలకు దాదాపు ఒక 30 కారణాంతరాల వల్ల ఏర్పడిన పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలోనూ వెంకటాచల పర్వతాలను ఒక్కొక్క పేరులో పిలిచేవాళ్ళు. అలాంటివి చాలా ఉన్నాయి. గురుగారు, ఇప్పుడు మనం ప్రజెంట్ కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ప్రపంచం అంతా అంతమైపోతుందని ఇటు గీత కానీ, లేదా బైబిల్ కానీ, లేదంటే ఖురాన్ కానీ ఏ మత గ్రంథాన్ని చూసినా కూడా తొందరలో సృష్టి అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు నిజం ఇది? కలియుగంతో అంతం కాదు, యుగం అంతమవుతుంది అంతే. ప్రపంచం అంతం కాదు. కలియుగం అంతమవుతుంది, మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. కలియుగాంతంలో 7/6 మంది చనిపోతారని, 7/1 మాత్రం బ్రతుకుతారని, అది పుణ్యాత్ములు, యోగులు, సిద్ధులు, మహర్షులు, ఆధ్యాత్మిక చింతన, నిజమైన ఆధ్యాత్మికవేత్తలు, దైవభక్తులు వీళ్ళు మాత్రం జీవిస్తారని, వీళ్ళతోనే కృతయుగం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఓకే స్వామి, ఇప్పుడు బైబిల్ ప్రకారంగా చూసినా, ఖురాన్ ప్రకారంగా చూసినా ఈ భూమి అనేది దేవుడు అనేవాడు సృష్టించాడు, ఈ ఆకాశాన్ని కూడా దేవుడే సృష్టించాడు అని అంటారు. వాళ్ళ గ్రంథం ప్రకారంగా మొదటి మానవుడు ఆదాము, హవ్వ అని అంటారు. సో మన గ్రంథం ప్రకారంగా మొదటి మానవుడు ఎవరు, ఆకాశాన్ని సృష్టించింది ఎవరు, భూమిని సృష్టించింది ఎవరు అని అంటే ఏం చెప్తారు? పంచభూతాలు కూడా మహావిష్ణువు నుంచే ఉద్భవించిందని ఉపనిషత్తులు చెప్తుంది. తర్వాత బ్రహ్మ మానసపుత్రుడుగా పుట్టిన మను అనే దేవత
అతని సంతతి వారు మానవులు అంటారు. అలా మనువులు ఒక్కొక్క మన్వంతరంలో ఒకరొకరు వస్తారు. వారి సంతతి వారు భూమిలో ఉంటారు అన్నమాట. అతను ప్రజాపతులు అంటారు వాళ్ళని. వాళ్ళ నుంచే మానవులు సృష్టింపబడుతూ ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటారు. అలాగే ఆపద మొక్కలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటూ ఉంటారు. వీటికి ఉన్న అర్థాలేంటి స్వామి? ఆపద మొక్కుల వాడంటే స్వామివారు ఇప్పుడు మనం తిరుమలలో చూస్తూ ఉంటాం. నిలువు దోపిడి అని ఒక ప్రార్థన ఉంటుంది. ఒకరు చావు బతుకుల్లో ఉన్నప్పుడు, లేక ఏదైనా అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఇంకా తీర్చుకోలేమనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇంకా అన్నిధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని స్వామివారిని పాదాలు పట్టుకుంటారు. ప్రార్థన చేసుకొని నాకు ఈ కష్టం తీరిందంటే ఇప్పుడు నా ఒంటి మీద ఏది ఉందో అవన్నీ కూడా నీకు కానుకగా ఇచ్చేస్తానని మొక్కుకుంటారు. అలాంటి సమయంలో వారి కష్టాలు తీరిపోతుంది. అప్పుడు వాళ్ళ ఒంటి మీద ఏదేది ఉన్నాయో నగలు కానీ చీర కానీ మాంగళ్యం కూడా తాళిబొట్టు కూడా స్వామివారికి తీసుకొచ్చి సమర్పణ చేసేస్తారు. కొత్త తాళిబొట్టు చేసుకొని లోపల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత హుండీ దగ్గర వచ్చి కొత్త తాళిబొట్టు ముందు వేసుకొని తర్వాత పాత తాళిబొట్టు తీసి హుండీలో వేసేస్తారు. అది ఆపద మొక్కల వాడు అనేది. ఆపద సమయంలో ఇంకెవ్వరూ ఏమీ చేయలేని సమయంలో స్వామివారిని శరణం అంటారు. అదే ఆపద మొక్కల వాడు. గోవింద అనేది సంస్కృత పదంలో గోవింద అన్నప్పుడు గోవిందుడు అన్నవాడు వేదాలను రక్షించినవాడు అని అర్థం దానికి. అది కృష్ణావతారంలో స్వామికి కృష్ణ పరమాత్మకు అది సార్థకంగా గోవింద అని వచ్చింది. కానీ సహస్రనామంలో గోవిందనామం మొదటి నుంచే ఉంది. అది వేదాలను రక్షించిన వాడని. కృష్ణ పరమాత్మగా గోవింద అంటే గోవులను పాలించిన వాడని.